సమూయేలు రెండవ గ్రంథం 2 Samuel chapter 5. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1 to 10. దయచేసి మీరందరూ ఫాలో అవ్వాలని కోరుతున్నాను. లెట్స్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ లేఖన భాగాన్ని గౌరవంతో మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజుగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారిని అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారి మీదను 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలువేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. పరిశుద్ధమైన తండ్రి, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి. Open the eyes of our understanding that we would see what you have intended for us to see in your scripture. ప్రభువా, మా మధ్యలో మీ యొక్క కార్యమును బహుబలంగా జరిగించండి. స్పీక్ టు us, Lord, reveal unto us the word. నాయనా, మా హృదయాలను బహుబలముగా నీ వాక్యము చేత ఈ ఉదయకాలమును సంధించండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని, అల్పుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో చదవబడిన వాక్య భాగము దావీదు ఇశ్రాయేలుకు రాజు అయిన సందర్భం. దావీదు ఇశ్రాయేలు దేశము పైన రాజు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి యుద్ధం. యెబూసీల యొక్క పట్టణాన్ని దావీదు దాన్ని స్వాధీనము చేసుకుంటాడు. సో 5వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. హౌ గాడ్ యూజ్ డేవిడ్. ఇశ్రాయేల్ దేశం అంతటిని ఎట్లాగా స్వాధీనపరచుకోవటానికి దేవుడు దావీదును వాడుకున్నాడో మనం చూస్తాం. యెబూసీయులు అంటే నోవాహు వంశస్థులు. నోవాహు కుమారులో ఒకరి కుమారుని పేరు హాము. హాముకు పుట్టిన వారు కనానీయులు. ఆ కనాను వంశస్థులు యెబూసీయులు. వీరు దేవుని చేత శపించబడిన వారు. దేవుడు యెబూసీయులను కనానీయులను శపించాడు. వారిని శపించి ఇశ్రాయేలీయులకు చెప్పాడు వారితో కలవకూడదని. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా, ఆరంభం నుంచి జరిగిన యుద్ధములన్నీ యెబూసీయులకు వ్యతిరేకంగా యుద్ధములు జరిగినాయి, కానీ ఎవ్వరూ యెబూసీయులను సంపూర్ణంగా నాశనము చేయలేకపోయారు. యెహోషువ దినాలలో యెహోషువ చాలా మంచి శూరుడు అన్న పేరు మోషే తర్వాత. అటువంటి యెహోషువ కూడా సంపూర్ణంగా కనానీయులను లేక యెబూసీయులను నాశనము చేయలేకపోయాడు. వీరేం చేశారంటే, యెబూసీయులు
ఇజ్రాయేల్ దేశంలో ఒక ఉన్నతమైన పర్వతము పైన తమ యొక్క ప్రదేశమును ఏర్పాటు చేసుకున్నారు. ఎత్తైన కొండ, ఇజ్రాయేల్ దేశం అంతటిలో ఎత్తైన కొండ. ఆ కొండ ప్రాంతం అంతటిని స్వాధీనం చేసుకొని ఆ కొండపైన ఒక పెద్ద కోట కట్టుకొని ఎవరు రాలేని విధముగా ఒక బలమైన కోటను నిర్మించుకున్నారు యెబూసీలు. వారు ఎంత ఎత్తైన స్థలంలో ఉన్నారంటే ఎటువైపు నుంచి ప్రజలు శత్రువులు వారి యొద్దకు రావాలన్నా చాలా ఈజీగా వారు గమనించగలుగుతారు, అంత పైన ఉన్నారు. సో వారిని యాక్సెస్ చేయటం అంత ఈజీ కాదు. అయితే వాక్యానుసారముగా ఆ కొండ పైన ఉన్న ప్రాంతము, ఇశ్రాయేలు దేశంలో ఆ పైన ఉన్న ప్రాంతము, అది యెరూషలేము ప్రాంతము, అది ఇశ్రాయేలుకు రాజనగరుగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఆ తర్వాత ఇజ్రాయేల్కి టెల్-అవీవ్ క్యాపిటల్గా ఉంది. ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వారు కాన్సులేట్ ఓపెన్ చేసి జెరూసలేంని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. ఇట్స్ అ బిబ్లికల్ ప్రాఫెసీ దట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. యెరూషలేము ఇజ్రాయేలునకు రాజనగరుగా ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించబడుతుందో దేవుని వాక్య ప్రవచనము నెరవేరినట్లే. సో ఆ సమయం కొరకే ప్రపంచం అంతా వెయిట్ చేస్తూ ఉంది. సో కనుక ఈ ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న ఎత్తైన స్థలం, రాజనగరుగా ఉండవలసిన ప్రదేశాన్ని యెబూసీలు ఆక్రమించుకొని నోవాహు టైం నుంచి కూడా వీరు ఎన్ని తరాలు మారినా వీరిని ఎవ్వరూ సమూలంగా నాశనం చేయలేకపోతున్నారు, ఎవరు వీరిని కంప్లీట్గా జయించలేకపోతున్నారు. వారు అలాగే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో యెబూసీలు అంటే అర్థం ఏంటంటే అనగద్రొక్కబడుట అని అర్థం. అనగద్రొక్కబడుట అంటే వారుకున్న ఒక రెప్యుటేషన్ ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళని అనగద్రొక్కేస్తారు. చాలా స్ట్రాంగ్గా ఎవరినైనా ఓడించేస్తూ వారు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు అలాంటి సమయంలో దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజుగా ఉండటానికి హెబ్రోను నుంచి ఇశ్రాయేలీలు కొంతమంది వచ్చి రాజుని దావీదుని అడుగుతున్నారు. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2. పూర్వకాలంలో సౌలు మా మీద రాజు అయి ఉండగా నీవు ఇశ్రాయేలీలు నడిపించువాడవై ఉంటివి. దావీదుతో మాట్లాడుతున్నారు. సౌలు రాజుగా ఉన్న దినాలలో దావీదు ఆర్మీ చీఫ్గా పనిచేశాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతటిని దావీదు నడిపించాడు. యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఏమి చేయాలి, దావీదే మొత్తం స్ట్రాటజీ అంతా దావీదే ప్రణాళిక రూపొందించేవాడు. గొలియాతును దావీదు చంపిన తర్వాత దావీదు ఒక మంచి సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. అదే వారు అంటున్నారు, సౌలు రాజుగా ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు, అందరూ చెప్దాం, అయితే ఇప్పుడు. ఆ మాట చాలా బలమైన మాట. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పాను. సో ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ వచ్చారు దావీదు దగ్గరికి. బాగా వినాలి. వచ్చి అంటున్నారు, నువ్వు ఇదివరకు అధిపతిగా ఉన్నావు, నువ్వు ఇదివరకు సైన్యము నడిపించావు, కానీ ఇప్పుడు మా దేశమునకు రాజుగా ఉండాలి. నీవు నీ ప్రజలైన ఇశ్రాయేలీలను పాలించి వారిని నడిపించాలని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పినప్పుడు 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటకే వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. అండ్ దే అనాయింటెడ్ డేవిడ్. దావీదుకు పట్టాభిషేకం చేయబడినప్పుడు 30 సంవత్సరాలు, 30 years, యంగ్ మ్యాన్. బాగా వినాలి. దావీదు పట్టాభిషేకము మీకు అర్థం అవ్వాలంటే దావీదు 3 అభిషేకాలను అనుభవించాడు. హీ వెంట్ త్రూ 3 anointings. నెంబర్ 1, మొదటిది దావీదు ఇంటిలో ఉండగా సమూయేలు వచ్చి అభిషేకించిన మొదటి అభిషేకం. సౌలు దేవునికి అవిధేయుడైనప్పుడు దేవుడు సమూయేలుని పిలిచి దావీదు ఇంటికి పంపించి యెష్షయి ఇంటికి పంపించి అప్పుడు తన తైలపు కొమ్ముతో దావీదుని అభిషేకించాడు. మొదటి అభిషేకం. ఇశ్రాయేలుగా రాజుగా ఉండటానికి దేవుడు దావీదుని అభిషేకించాడు. కానీ దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు దావీదు సింహాసనం మీదకు రాలేదు. ఫర్ 20 years నథింగ్ చేంజ్ ద నెక్స్ట్ డే.
అభిషేకించబడిన రెండో రోజుకి ఏం మార్పు లేదు, నెక్స్ట్ మంత్ ఏం మార్పు లేదు, నెక్స్ట్ ఇయర్ ఏం మార్పు లేదు, కొన్ని సంవత్సరాలు కూడా ఏం మార్పు కనపడలేదు. ఫర్ 20 years 20 సంవత్సరాలు దావీదు రాజుగా అవ్వలేదు. అతడు అభిషేకించబడిన నెక్స్ట్ రోజు మరలా గొర్రెలు కాసుకోవటానికి తన జాబ్కి వెళ్ళిపోయాడు, మరలా అడవిలోనే తిరుగుతున్నాడు. దావీదుకు కూడా అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు అభిషేకించాడు, సమయాలు మా ఇంటికి ఎందుకు వచ్చాడు, దేవుడు ఇంటికి ఎందుకు పంపించాడు, కామ్గా గొర్రెలు కాసుకుని నన్ను పిలిచి నన్ను అభిషేకించి నీవే ఇశ్రాయేలుకి రాజని చెప్పాడు, ఎవరు నా దగ్గర రావట్లేదు, ప్రోటోకాల్ లేదు, గవర్నమెంట్ లేదు, ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు రాజుగా గుర్తించట్లేదు. బట్ హీ వాజ్ స్టిల్ టెండింగ్ హిస్ షీప్, తన యొక్క గొర్రెలను కాసుకుంటూనే ఉన్నాడు. అది మొదటి అభిషేకము. అండ్ ద సెకండ్ అనాయింటింగ్, రెండవ అభిషేకము, యూదా మీద రాజుగా ఉండటానికి యూదులు అభిషేకించారు, యూదా దేశం ప్రజలు అభిషేకించారు దావీదుని. మూడో అభిషేకము, ఇప్పుడు మనం చదివిన అభిషేకము, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి దేవుడు అభిషేకించాడు. మీరందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో దావీదు అభిషేకించబడిన తర్వాత చాలా సంవత్సరాలు హీ డిడ్ నాట్ సీ ఎనీ చేంజ్, ఏ మార్పు చూడాల. చాలా ప్రతికూల పరిస్థితుల్లోంచి దేవుడు దావీదుని నడిపిస్తూ వచ్చాడు. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము, మీ మీద పలికిన ప్రవచనం, దాని యొక్క నెరవేర్పు మీరు వెంటనే చూడకపోతే దాని అర్థము దేవుడు చేయట్లేదని కాదు. ఫర్ మోస్ట్ ఆఫ్ ద బ్రేక్ త్రూస్ యూ నీడ్ సమ్ పేషెన్స్. నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములకు, అనేకమైన జవాబులకు నీకు ఓర్పు కావాలి, సహనము కావాలి. ఈ రోజున ఈ తరము ముఖ్యంగా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కల్చర్ ఎలాగైపోయిందంటే, ఈ రోజున అభిషేకించబడితే రేపొద్దున పెద్ద స్టేజ్ కొరకు చూస్తారు. ఈ రోజున అభిషేకించబడితే నెక్స్ట్ ఇమ్మీడియట్గా దే వాంట్ సమ్ బిగ్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్స్. దే డోంట్ వాంట్ టు పే ద ప్రైజ్. ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే చాలా వెల చెల్లించాలి, చాలా పోరాటంలో నుంచి వెళ్ళాలి, చాలా రిజెక్షన్లో నుంచి వెళ్ళాలి, చాలా అవమానాల్లో నుంచి వెళ్ళాలి, చాలా ప్రతికూల పరిస్థితులు దాటుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. అందుకనే దేవుడు దావీదును ఒక 20 సంవత్సరముల సమయంనిచ్చాడు వీటన్నిటిలో నుంచి వెళ్ళటానికి. దావీదు అనుకొననివి, దావీదు ఎక్స్పెక్ట్ చేయనివి, దావీదు ప్లాన్ చేయనివి తన జీవితంలో జరుగుతూ వచ్చాయి. గొర్రెలు కాస్తా ఉన్నాడు, సడన్గా సింహం వచ్చింది, సింహము నోటి నుంచి గొర్రెను రక్షించాడు, సింహమును కొట్టేశాడు, ఎలుకబంటిని అట్లాగే చంపాడు. దావీదుకు తెలియదు, ఒక రోజున వాళ్ళ అన్నయ్యకి భోజనం ఇవ్వాలని, భోజనం ఇచ్చినప్పుడు అక్కడ గొలియాతు ఉంటాడని దావీదుకు తెలియదు, గొలియాతును దావీదే జయించాలని దావీదుకు తెలియదు. కానీ సౌలు ఆ రోజున దావీదుని పిలిచి మాట్లాడుతూ, నీకు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం లేదు కదా, నీకు యుద్ధము తెలియదు కదా, నువ్వు ఎలాగా గొలియాతును జయిస్తావు అని అంటే, దావీదు గత దినములలో తనకు కలిగిన అనుభవాల గురించి మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలను కాస్తూ ఉంటే సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, వాటన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నేను వాటిని జయించాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో ఉండి కూడా దేవుడు నన్ను రక్షించును అన్నాడు. Now listen to me, what you have experienced in the past, నీ జీవితంలో గతించిన సంవత్సరములలో, గతించిన దినములలో నువ్వు అనుభవించిన అనుభవాలు, అవన్నీ కూడా నీ యొక్క భవిష్యత్తు గమ్యమునకు అవి సిద్ధపాటుగా ఉన్నవని నీవు గ్రహించాలి. హల్లెలూయా. మీకు తెలియదు పాస్టర్ గారు, నాకు కలిగినన్ని బాధలు ఎవరికి కలుగలేదు. వండర్ఫుల్, ట్రూ. ఎందుకంటే నీ వంటి వారు ఇంకొకరు లేరు. దెర్ ఇస్ నో అదర్ పర్సన్ లైక్ యూ. నీకు కలిగిన అనుభవాలు మరొకరిని కలగలేదు, నీకు కలిగినంత కన్నీటి పరిస్థితులు మరొకరిని కలిగి ఉండకపోవచ్చు, నువ్వు అనుభవించినంత రిజెక్షన్ మరొకరు అనుభవించి ఉండకపోవచ్చు, నీవు అనుభవించినంత హ్యూమిలియేషన్ మరొకరు అనుభవించి ఉండకపోవచ్చు. ఒక సడన్ ట్రాజెడీ, ఏదైనా ఒక అకస్మాత్తుగా జరిగిన విషాదం నీ కుటుంబంలో, నీ జీవితంలో, అది ఇంకా నీ జీవితంలో చాలా భయంకరమైన గాయముగా నీ హృదయంలో ఉండిపోయి ఉండవచ్చు. ఎవరు అనుభవించని పరిస్థితులు, ఎవరు అనుభవించని గాయములు, ఎవరు అనుభవించని కన్నీరు, ఎవరు అనుభవించని పరిస్థితులు, ప్రతికూలతలో నుంచి నీవు వచ్చావంటే దాని అర్థము దేవుడు అవన్నీ ఎందుకు అనుమతించాడంటే, ఎవ్వరూ చేరలేని ఒక స్థానమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు గనుక. హల్లెలూయా. కొన్నిసార్లు ఇక్కడ నేను ఎందుకున్నాను, నేనేం చేస్తున్నాను, ఇక్కడ నా పని ఏంటి అని నీకు అర్థము కాని ఒక స్థితిలో నీవు ఆగిపోయినప్పుడు
నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గతించిన సంవత్సరాల్లో, గతించిన దినాలలో దేవుడు నీకు ఇచ్చిన అనుభవాలు అవ్వచ్చు, దేవుడు నీకు ఇచ్చిన విజయాలు అవ్వచ్చు, నువ్వు అనుభవించిన పరిస్థితులు అవ్వచ్చు, అవన్నీ కూడా దే ఆల్ ఆర్ క్లూస్ ఫర్ యువర్ డెస్టినీ. నీ గమ్యమునకు అవన్నీ క్లూస్గా దేవుడు నీ గత జీవితంలోని అనుభవాలు నీకు అనుగ్రహించి ఉన్నాడు. సో నాకు తెలియదు ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నాను. మా నాన్న నన్ను భోజనం ఇమ్మంటే వచ్చాను నేను మా అన్నయ్యలకి. నాకు తెలియదు ఇక్కడ గొలియాతు స్వరం వింటానని. నాకు తెలియదు గొలియాతును నేనే ఒక రాయి తీసుకొని సింపుల్గా 40 రోజులుగా భయపడుతున్న ఒక శత్రువుని ఒక రాయితో కొట్టి చంపేస్తానని నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలిసి ఏంటంటే, నేను సింహమును జయించాను, ఎలుకబంటిని జయించాను. సింహము నోటి నుంచి నన్ను విడిపించాడు, ఎలుకబంటి నోటి నుంచి నన్ను విడిపించాడు. అడవిలో సింహమును జయించిన వాడిని ఇప్పుడు పట్టణంలో సింహములను జయించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడని నాకు ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. Now that's what David was saying. Now just because the prophecy did not happen, listen to me. ఒక ప్రవచనము నెరవేర్చబడలేదని దేవుడు పని చేయటం లేదని అనుకోవద్దు. నీవు సహనముతో దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. అందుకే ఇందాక ఆ మాట చదివించిన 2వ వచనంలో, పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా, 5వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పాలి. Come on, loud hallelujah. నీవు ఇశ్రాయేలును నడిపించువాడువై ఉంటివి, అయితే ఇప్పుడు, సంబడి షౌట్, అయితే ఇప్పుడు మరలా చెప్పాలి, అయితే ఇప్పుడు. అండ్ వాట్ ఇస్ బిగ్ డీల్ ఇన్ దట్ వర్డ్? ఆ మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివేందు అని యెహోవా నిన్ను గూర్చి ఎప్పుడు సెలవిచ్చాడు? ఆయన 20 సంవత్సరాల క్రితం సెలవిచ్చాడు. 20 years back, the most prominent prophet in the town, Prophet Samuel, దైవజనుడు ప్రవక్త సమూయేలు, ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు వచ్చి యెషయా ఇంటికి వచ్చి దావీదు పైన ఆ తైలమును పోసి నువ్వు ఇశ్రాయేలుకు అధిపతివై ఉండాలని 20 సంవత్సరాల క్రితం సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు వాట్ గాడ్ స్పోక్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద పాస్ట్, దేవుడు గతములో నీతో మాట్లాడిన మాట, దేవుడు గతములో నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు గతములో నీకు తెలియచేసిన మాటలన్నీ నెరవేర్చబడు కాలము వచ్చి ఉన్నదని నేను పలుకుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను పాలించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో వారికి పట్టాభిషేకం చేయబడింది. So David was anointed. Listen to me. దావీదు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు వాటిని ఒక ట్రైనింగ్గానే వాడుతూ ఉన్నాడు. ఒక రాజుగా దావీదును మార్చటానికి. వర్స్ 4, దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ డెస్టినీ ఆర్ నీ వాగ్దాన నెరవేర్పుకు ఎంత కాలము పడుతుందో అంతకంటే ఎక్కువ కాలం నీ గమ్యంలో నువ్వు స్థిరపరచబడతావు. డోంట్ వరీ అబౌట్ ద టైమ్ దట్స్ టేకింగ్ ఫర్ యూ టు గెట్ యువర్ డెస్టినీ. దేవుడు పని చేస్తూనే ఉంటాడు. అసలు ఈ వచనాలు చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 30 ఏండ్ల వయసులో దావీదుకు అభిషేకం చేయబడింది. Until then he was just doing his own job. చూడు, కొన్నిసార్లు ఎంత ఎంబారసింగ్ ఉన్నా, ఎంత హ్యూమిలియేటింగ్గా ఉన్నా, ఎంత భయంకరమైన ప్రతికూల పరిస్థితులైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకనంటే నీ నెక్స్ట్ సీజన్, నీ నెక్స్ట్ కాలమునకు, నీ నెక్స్ట్ ఫేజ్, నీ జీవితంలో నువ్వు రాబోతున్న ఆ సింహాసనము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితులు అనుభవించాడు. బాగా వినాలి. ఇంట్లో అన్నయ్యల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ద్వేషించబడ్డాడు, ఒంటరిగా గొర్రెలు కాసుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. యుద్ధభూమికి వస్తే అన్నయ్యలు మరలా దావీదు పైన వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాదు, ఎవరైతే గొలియాతుని చంపేస్తారో వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తానని సౌలు చేసిన ప్రమాణము సౌలు నెరవేర్చలా. దావీదుకు మీకాల్ నుంచి పెళ్లి చేయలా.
దావీదు కోపం వచ్చేస్తుంది. వాగ్దానం చేసిన వాళ్ళు కూడా, అంటే మాట ఇచ్చిన వాళ్ళు కూడా తప్పిపోయారు. ఎందుకంటే సౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు దావీదు గొలియాతుని జయిస్తాడని. ఇంత చిన్నపిల్లోడు దావీదు గొలియాతుని ఏం చేస్తాడులే అనుకున్నాడు. కానీ గొలియాతు దావీదుని ఒక్క షాట్తో లేపేస్తే వెంటనే సౌలు తన మాటను నిలబెట్టుకొని మీకాల నుంచి పెళ్లి చేయాల్సింది, దావీదుకి మీకాల నుంచి పెళ్లి చేయలా. అది కాకుండా దావీదుకి చాలా రకాల పరీక్షలు పెట్టి దావీదుని చంపేయటానికి ప్లాన్ చేయటం ఆరంభించాడు. తర్వాత యావాబు హెల్ప్ చేసి మీకాలను తీసుకొస్తాడు దావీదు దగ్గరికి. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? బాగా వినాలి. దావీదు ఎప్పుడైతే సౌలుని గొలియాతుని జయించాడో, ఇశ్రాయేలు అందరూ దావీదుకు జయము, దావీదుకు 10,000, దావీదుకు 10,000, సౌలుకి 1000, దావీదుకు 10,000 వారు కేక వేస్తూ ఉంటే అసూయ వచ్చేసింది సౌలుకి. దావీదుని చంపేయటానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. దావీదు మీదకి ఈట విసిరేస్తూ ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులు. సౌలు దావీదును తరవటం మొదలుపెట్టాడు. బాగా వినాలి. దావీదు చక్కగా గొర్రెలు కాసుకుంటున్న దావీదు, ఏ థ్రెట్ లేదు దావీదుకి, ఏ ప్రాణాపాయం లేదు. సింహము ఎలుగుబండి వస్తే దేవుడు రక్షిస్తున్నాడు, అంత బాగానే ఉంది. అలాంటి గొర్రెలు కాసుకున్న దావీదును సామాన్యమైన జీవితం నుండి దేవుడు బయటకు తీసుకొచ్చి ఒక అభిషేకమునిచ్చి, ఒక ఆపర్చునిటీ ఇచ్చి, ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక బిజినెస్ ఇచ్చి, ఒక కంపెనీ ఇచ్చి, అన్నీ ఇచ్చి అందరూ అసూయపడే ఒక స్థితిలో దేవుడు పెట్టి వదిలేసాడు దావీదుని. తన ప్రాణమును కాపాడుకోవటానికి దావీదు పరిగెడుతున్నాడు. గుహల్లో దాక్కుంటున్నాడు, అరణ్యములో దాక్కుంటున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఒక రాత్రి సౌలు నిద్రపోతుంటే చూసి సౌలు యొక్క వస్త్రపు చెంగును కట్ చేస్తాడు. చంపే అవకాశం ఉండి కూడా, ఎందుకనంటే ఇదిగో నిన్ను చంపే అవకాశం నాకు దొరికిన, నిన్ను చంపలేదు అని సౌలుకు తెలియచేయటానికి నెక్స్ట్ డే సౌలు అంగీని కట్ చేసిన సౌలు అంగీని దావీదు పంపిస్తాడు. ఎందుకంటే దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అని. అందరు నాతోనే ఉన్నారా? ఎందుకంటే దావీదుకు ఒక మాట అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఐఎమ్ నాట్ అనాయింటెడ్ టు డిస్ట్రాయ్ ద అనాయింటెడ్. అభిషేకించబడిన వాడిని నాశనం చేయటానికి నేను అభిషేకించబడలేదు. హలో, అభిషేకించబడిన ఒక వ్యక్తి, బాగా వినాలి, అభిషేకించబడిన ఒక వ్యక్తి దేవునికి అవిధేయుడైతే, దేవునికి దూరం అయితే, అభిషేకించబడిన ఒక వ్యక్తి తప్పుదోవలోనికి వెళ్ళిపోతే, అభిషేకించబడిన ఒక వ్యక్తి తొలగిపోతే, ఆ అభిషేకించబడిన వాడిని నాశనం చేయడానికి దేవుడు మరొకరిని అభిషేకించడు. అభిషేకించబడిన వారిని నాశనం చేయటం అభిషేకించబడిన వారి పని కాదు. అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. కానీ కొంతమంది అదే పనిగా పెట్టుకొని అభిషేకించబడిన వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు బయట. చూసారు అలాంటి వారిని? దే కాల్ దెమ్సెల్వ్స్ పాస్టర్స్. వారు తమను తాము పాస్టర్స్ అని పిలుచుకుంటారు, ప్రాఫిట్స్ అని పిలుచుకుంటారు, తమను తాము సేవకులను పిలుచుకుంటారు, గొప్ప గొప్ప దైవజనులను పిలుచుకుంటారు. వారు చేసే పని ఏంటంటే, పరిచర్య చేస్తున్న, దేవుడు అభిషేకించిన మరొక సేవకుడిని దూషిస్తూ, ఆ సేవకులను విమర్శిస్తూ, ఆ సేవకులని తగ్గించేయాలని మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తున్నది చాలా చాలా ప్రమాదం. ఐ కాల్ దెమ్ వాష్రూమ్ ప్రాఫిట్స్. దే ఆర్ నాట్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడిన వాడు చేసే పని కాదు అది. అందుకే నేను చెప్తున్నాను, అభిషేకించబడిన వానికి వ్యతిరేకంగా మనం ఎవరో మాట్లాడటానికి ధైర్యం చేయకూడదు. ఆ అభిషేకించబడిన వాడు తొలగిపోతే అతనిని కిందకు తెచ్చేసే పని దేవునిది, మనది కాదు. హల్లెలూయా. సో దావీదు ఆ గమనమును కలిగిన వాడు. దావీదు సౌలుకు వ్యతిరేకంగా పనిచేయాల. దేవునికి వ్యతిరేకమైనప్పటికీ సౌలు, దేవునికి దూరమైనప్పటికీ అభిషేకించబడిన వారిని నేను ముట్టనన్నాడు. చివరికి సౌలే తన కత్తి మీద అతనే పడి చచ్చిపోయిన వాక్యంలో రాయబడింది. మై పాయింట్ ఈజ్, దావీదు సౌలు యొక్క కత్తిని కూడా నిలదొక్కున్నాడు. అంటే సౌలు చేస్తున్న దాడిని కూడా తట్టుకున్నాడు. హీ విత్స్టూడ్ సాల్. నా మాట అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్. సింహమును ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు. ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు.
గొలియాతును ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు. అన్నయ్యల యొక్క రిజెక్షన్ ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు. నాన్న యొక్క రిజెక్షన్ ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు. సౌలు యొక్క భయంకరమైన హార్ష్ ట్రీట్మెంట్, హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నాడు, దావీదు నిలబడ్డాడు. దేవుడు వాటి నుంచి తప్పిస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకని? ఎంత కఠినమైన పరిస్థితులైనా ఈ పరిస్థితులన్నిటిలో దావీదుకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. You should understand, you are promoted by the level of attack that comes against you. You are promoted by the level of attack that comes against you. నీకు వ్యతిరేకముగా వచ్చుచున్న నీ పైకి వచ్చుచున్న నీ దాడికి తగినట్లుగా నీవు ప్రమోట్ చేయబడుతూ ఉన్నావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మంచి నాయకుడు అవ్వాలంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అయ్యి అలుగుతూ ఉంటే నువ్వు నాయకుడు అవ్వలేవు. యూ నీడ్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ అఫెన్స్. యూ షుడ్ బి విల్లింగ్ టు బి అఫెండెడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. కొంతమంది ఉంటారు, ప్రతి చిన్నదానికి ఏడుస్తారు, ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతారు, ప్రతి చిన్నదానికి బాధపడిపోతారు. నేను చెప్తాను, నువ్వు నాయకుడు అవ్వలేవు. నీకు ఒకటే సైన్, లిసన్ టు మీ. నువ్వు మాటికి నిందించబడుతూ, మాటికి అవమానపరచబడుతూ, మాటికి నువ్వు గాయపరచబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఒక నాయకునిగా మార్చబడే అనుభవంలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మార్గం అదే. ఇనుప సంకెళ్ళ చేత అతన్ని బంధించి, నొప్పించి, బాధించారు యోసేపుని. అదే మార్గము. ఇఫ్ యు కెనాట్ హ్యాండిల్ అఫెన్స్, యు కెనాట్ హ్యావ్ ప్రమోషన్. నీ మీదకి వచ్చుచున్న దాడిని, నీ మీదకి వచ్చుచున్న అఫెన్స్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పెట్టాడు. ఎందుకంటే అలాంటి వారిని తీసుకెళ్ళి అక్కడ పెడితే, నేను మొన్న ఏదో రీల్ చూసా. తన వైఫ్ డ్రైవ్ చేస్తానంటే తన కార్ స్టీరింగ్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే ఏదో డిస్కషన్ అయింది, ఆ మళ్ళీకి స్టీరింగ్ వదిలేసింది. It is a funny reel on Instagram. సో పిలుస్తున్నాడు ఇతను, హనీ స్టీరింగ్ పట్టుకోండి. దేవుడి సింహాసనుడు అడిగే వాళ్ళకి, ఇఫ్ యూఆర్ ఈజీలీ అఫెండెడ్, ఎట్లా అయిపోవాలంటే ఒక టెఫ్లాన్ కోటెడ్ హార్డ్గా అయిపోవాలి. అన్నా వాళ్ళు ఎట్లాగా అంటున్నారు అన్న. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ బిగ్. హల్లెలూయా. కమ్ ఆన్. నీ మీదకి ప్రతికూల పరిస్థితి వచ్చిందంటే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఎంబారెస్డ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గెట్ రెడీ. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ థ్రోన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఒక సింహాసనమును సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. గ్రేట్ డెస్టినీస్ హ్యావ్ హార్డ్ ట్రైనింగ్. గొప్ప గమ్యాలకు చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. నాకు తెలియదు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చారు. మనుషుల మాటలు నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో నుండి వచ్చారేమో, ప్రతికూల పరిస్థితుల్లో నుండి వచ్చారేమో, ప్రార్థించి జవాబులు చూడని అనుభవాల నుండి వచ్చారేమో, వాగ్దానములు నెరవేర్చబడిన అనుభవంలో నుండి వచ్చారేమో, కన్నీటి తర్వాత కన్నీటి పరిస్థితులు అనుభవిస్తూ వచ్చావేమో, చాలా భయంకరమైన కఠినమైన పరిస్థితుల్ని జీవితంలో చూసావేమో, చాలా చిన్న వయసులోనే చాలా ప్రతికూల పరిస్థితులు అనుభవిస్తూ వచ్చావేమో. ప్లీజ్ అండర్స్టాండ్, ఆఫెన్ టైమ్స్ యువర్ ట్రయంఫ్ విల్ స్టెమ్ అవుట్ ఆఫ్ యువర్ ట్రామా. నీ విజయము అనేక పర్యాయాలు నీ గాయములో నుంచే ఉత్పన్నమవుతుంది. నీకు చాలా గాయములు కలిగినాయి కదా, అవన్నీ కూడా నీ విజయమునకు దారి తీస్తాయని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. గాడ్ ఈజ్ ట్రైనింగ్ యూ. సో కాబట్టి దావీదు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నుండి వచ్చాడు. అయితే ఇప్పుడు సంబడి షౌట్, అయితే ఇప్పుడు ఏం జరిగింది? అతనికి పట్టాభిషేకం చేశారు. సౌలు కూడా చనిపోయాడు. సౌలు తనంతట తానే చనిపోయాడు. దావీదు చేతికి మట్టి అంటకుండానే సౌలు తుడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు సౌలు
చనిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, శత్రువులు అయిపోయారు. 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించెను. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి షౌట్, గాడ్ హ్యాస్ క్లియర్డ్ ద వే. కమ్ ఆన్, సంబడి షౌట్, గాడ్ హ్యాస్ క్లియర్డ్ ద వే. చెప్పాలి, గాడ్ హ్యాస్ క్లియర్డ్ ద వే. దేవుడు మార్గమును సరళము చేసి ఉంచాడు. హల్లెలూయా. నీవు దీన్ని గ్రహించాలి. నీ వాగ్దానం నెరవేర్పునకు దేవుడు మార్గము సరళము చేశాడు. నీ బ్రేక్ త్రూకు దేవుడు మార్గమును సరళము చేశాడు. కమాన్, నీ యొక్క ఆశీర్వాదమునకు దేవుడు మార్గము సరళము చేశాడు. నీ విజయమునకు దేవుడు మార్గము సరళము చేశాడు. సంబడి షౌట్, గాడ్ హ్యాస్ క్లియర్డ్ ద వే. కమాన్, నమ్ముతున్నారా? గాడ్ హ్యాస్ క్లియర్డ్ ద వే. దావీదు, ఇప్పుడు నువ్వు రాజు అయిపోవచ్చు. దావీదు, డోంట్ వరీ అబౌట్ ద 20 years దట్ యు హావ్ స్పెంట్. 20 సంవత్సరాల గురించి నువ్వు కంగారు పడద్దు. నువ్వు 40 సంవత్సరాలు రాజుగా ఉండబోతూ ఉన్నావు. హల్లెలూయా. అండ్ యు విల్ బి ద బెస్ట్ కింగ్. నువ్వు శ్రేష్టమైన రాజుగా స్థిరపడిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. ఇప్పుడు అసలు యుద్ధం స్టార్ట్ అయింది. ఐఎమ్ రీడింగ్ వర్స్ 6. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా, ఈ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. ఇప్పుడు యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, వింటున్నారా? వీరు చాలా స్ట్రాంగ్ సిటీని బిల్డ్ చేసేసారు. ఎవరు అంత ఈజీగా కొండ ఎక్కి యెబూసీయుల దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఎవరు అటాక్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే వాళ్ళు అంత ఎత్తైన స్థలం ఉన్నారు. అందుకని యెబూసీయులు ఆ కాలంలోనే చాలా పెద్ద పెద్ద వాటర్ వేస్ని బిల్డ్ చేసుకున్నారు వారు ఇరిగేషన్ కోసం. ఆ కొండపైన వారు, ఎందుకంటే నీళ్ళు ఉండవు కదా, సో చుట్టుపక్కల ఉన్న సముద్ర ప్రాంతాల నుంచి, నదుల నుంచి వారు ఏం చేస్తారంటే వాటర్ వేస్ బిల్డ్ చేశారు వ్యవసాయం కొరకు. సో ఇప్పుడు ఆ పైకి ఎవరైనా వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచారు. దే హావ్ అండర్ ఎస్టిమేటెడ్ డేవిడ్. దావీదును తక్కువ అంచనా వేశారు. వచ్చి ఏమన్నారు తెలుసా? దావీదుని దే హ్యావ్ షట్ డౌన్ డేవిడ్ అవుట్ ఆఫ్ ద సిటీ. దావీదుని సిటీ బయటే మూసేశారు, ద్వారములు మూసేశారు. ఏమంటున్నారు? నీవు వచ్చిన ఎడల, బాగా గమనించలేడో వచ్చును, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గ్రుడ్డివారును కృంటివారును నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానం పంపించారు. వాట్ ఎ హ్యూమిలియేషన్ ఇట్ వాస్. నెంబర్ 1, దే అండర్ ఎస్టిమేటెడ్ డేవిడ్. మొదటగా వారు దావీదుని తక్కువ అంచనా వేశారు. దావీదు లోపలికి రాలేడు అని తలంచారు. నీవు కూడా అలాగే తక్కువ అంచనా వేయబడుతూ ఉన్నావు. కమాన్, చాలాసార్లు బాగా వినాలి. నేను అంటాను, యెబూసీయులు వారుకున్న బలమును పట్టి కాదు వారు బలవంతులు. దే వర్ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద మిలిటరీ ఆర్ బికాస్ ఆఫ్ ద పవర్, బికాస్ ఆఫ్ ద ఆర్మీ దే హ్యావ్. దే వర్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్. వారు ఎత్తైన స్థలంలో ఉన్నారు, కొండపైన, అందుకనే వారు బలవంతులు. వారిని అటాక్ చేసే లోపు వీరు శత్రువుల్ని అటాక్ చేసేస్తున్నారు. దే వర్ స్ట్రాటజికల్లీ పొజిషన్డ్. బలహీనులు ఏం చేస్తారంటే దే యూజ్ దేర్ పొజిషన్ టు డిఫీట్ ద స్ట్రాంగ్ పీపుల్. వారి పొజిషన్ వాడుకొని బలహీనులు బలమైన వారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక అబద్ధం. ఏంటి అబద్ధం అంటే, దావీదు నువ్వు మా ఊళ్ళోకి వస్తే మా ఊర్లో ఉన్న గుడ్డివారు కుంటివారు నిన్ను తోలేస్తారు. నా మాట వింటున్నారా? ఈజ్ దట్ వాట్ ఇన్ యువర్ బైబిల్? ఈ బైబిల్ ఏదో ఉందా? ఒక్క మాట అందరం కలిసి చదువుదామా? యెబూసీయులు అన్న దగ్గర నుంచి 1, 2, 3 గో. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, చదవాలి. నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కృంటివారును నిన్ను తోలువేతురని దావీదునకు. దే వర్ హ్యూమిలియేటింగ్. దావీదు, నువ్వు మా ఊళ్ళోకి వస్తే మా సైన్యం అవసరంలా, మా యుద్ధం, మా ఆయుధాలు అవసరంలా, మా సైనికులు అవసరంలా, పెద్ద మేము కష్టపడాల్సిన అవసరంలా, మా ఊర్లో 4 గుడ్డోళ్ళని 2 కుంటోళ్ళని వదిలేస్తే నిన్ను చంపేస్తారు. దావీదుని వారు అవమానపరుస్తూ ఉన్నారు.
అందుకని ఒక సామెత పుట్టిందంట. ఆ వచనంలోనే ఉంటుంది. కిందకు వచ్చేసరికి ఒక సామెత. ఏంటి సామెత అంటే, గ్రుడ్డివారు కుంటువారు ఉన్న స్థలమును దావీదు స్వాధీనపరచుకొనలేడు అని ఒక సామెత పుట్టిందంట. అర్థమైందా? ఆ వచనం చూడండి. ఏమని అంటున్నారు? అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొని. చదవమ్మా. ఆ దినమున అతడు వర్స్ 7 కింద నెక్స్ట్ వచ్చిన ఎబూసీలను హతము చేయ వారందరూ నీటి చూసారా, దేవర్ గోయింగ్ త్రూ వాటర్ వేస్. ఇందాక చెప్పా కదా. ఇప్పుడు ఎబూసీలను హతం చేయాలనుకున్న వారందరూ ఆ వాటర్ వేస్ నుంచి వెళ్తున్నారు. నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారు కుంటివారు. నౌ దే హావ్ బికమ్ ద ఎనిమీస్ టు డేవిడ్. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్న కుంటివాళ్ళు గుడ్డివారు అందరూ దావీదుకి శత్రువులు అయిపోయారు. దావీదుకి హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతం చేయాలని చెప్పి అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడన్న సామెత పుట్టెను. ఒక సామెత పుట్టేసారు. ఏంటి? క్రైస్తవులు అంటే పేదోళ్ళలాగా బతకాలని ఒక అబద్ధం క్రియేట్ అయిపోయింది. విశ్వాసులకు ప్రాస్పరిటీ ఎందుకు? ఒక అబద్ధం నమ్మించేశారు. విశ్వాసులకు పెద్ద పెద్ద ఇల్లులు ఎందుకు? ఒక అబద్ధం నమ్మించేశారు. విశ్వాసులకు 2-3 కార్లు ఎందుకు? అబద్ధం నమ్మించేశారు. నీకు ఆరోగ్యం ఎప్పుడు బాగుపడదు? ఒక అబద్ధం నమ్మేసావు నువ్వు. సంబడి లైడ్ దట్ యువర్ మ్యారేజ్ విల్ నాట్ బి రిస్టోర్డ్. నీ వివాహం బాగుపడదని ఎవరో చెప్పేశారు. ఒక సామెత పుట్టేసింది. నీ లైఫ్ సెట్ అవ్వదని, నీకు కలిగిన రిజెక్షన్లో వచ్చి నువ్వు బాగుపడవని. ఎందుకంటే ఎబూసీలు ఎప్పటి నుంచి ఉన్నారు? వీళ్ళు నోవాహు టైం నుంచి ఉన్నారు. అంటే దావీదు కంటే ముందు ఎన్ని సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నారు వీళ్ళు? అందరూ నన్ను ఫాలో అవుతున్నారా లేదా? నోవాహు తర్వాత అతనికి పుట్టిన హాము కుమారులు, కనాను వంశస్థులు, ఎబూసీలు ఎప్పటి నుంచి ఉన్నారు? ఐ కాల్ ఇట్ ఎ జనరేషనల్ కర్స్. తరతరాల నుంచి వస్తున్న శాపం ఇది. దేవదూతలు పోరాడారు, పూర్తిగా నాశనం చేయాల. యెహోషువ పోరాడాడు, పూర్తిగా నాశనం చేయాల. అనేకులు పోరాడాడు, పూర్తిగా నాశనం చేయాల. కొన్ని అట్లాగే వస్తూ ఉంటే ఈ శాపాలు ఒకటేంటంటే తరతరాలకు వస్తున్న కొంత ఈ వాట్ యు కాల్ ద డెట్, అప్పులు, బాధలు ఉంటాయి చూడండి కొన్ని కుటుంబాల్లో. వాళ్ళు నమ్మేస్తారు. అంతే పాస్టర్ గారు, అంటే ఫస్ట్ నుంచి అంతేనండి, నా చేతికి ఏది ఇచ్చినా కలిసి రాదంటే మా మావయ్యకి అట్లాగైంది, మా తాతయ్యకి అట్లాగైంది, మా బాబాయ్కి అట్లాగైంది. నమ్మేసావు. ఎవరో చెప్పి నిన్ను నమ్మించారు. అంటే నాకనే కాదండి, మా ఇంట్లో ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఆ కారెక్కి అటువైపు తిరిగితే ఎప్పుడు ఏదో ఒకటి అయ్యిద్దండి. నమ్మించేశారు ఎవరో నిన్ను చాలా చాకచక్యంగా. వింటున్నారా? గత 2 ఆదివారాలు ఇదే మాట్లాడుతున్న, శాపం నుంచి విమోచింపబడ్డామని. మీ పితరులు ఎవరో హార్ట్ అటాక్ చచ్చిపోతే మీరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్యాన్సర్ చచ్చిపోతే క్యాన్సర్తో మీరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇమ్మానుయేలు రక్తం చేత కడుగుపడ్డాం మనం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి జన్మించాం, నూతనముగా జన్మించిన వారము మనం. హల్లెలూయా. ఒక సామెత పుట్టింది ఏంటంటే, గుడ్డివారు కుంటివారు ఉన్న ఊళ్ళోకి దావీదు వెళ్ళడు. పిచ్చోళ్ళారా, మీలాంటి గుడ్డోళ్ళని కుంటోళ్ళని దావీదు 20 సంవత్సరాలుగా చూస్తూనే వచ్చాడు. అందుకని దేవుడు అనుమతించాడు. బాగా వినాలి. మీరు మీ గమ్యమునకు చేరే టైంలో, వింటున్నారా, మీ ఫైనల్ డెస్టినీకి వచ్చే టైంలో కరెక్ట్గా మీ గమ్యం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని ఎవరో ఏదో అని అవమానపరిచి, బాధపరిచి, దుఃఖపరిచి, ఏడిపిస్తే నువ్వు అక్కడ బ్రేక్ డౌన్ అయిపోతే నీ గమ్యంలోనికి వెళ్ళలేవు. అందుకని దేవుడు అక్కడ దాకా ఆగల, ముందే మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసాడు నీకు. ముందే నువ్వు తిట్లు తినడానికి వదిలేసాడు, ముందే నువ్వు అవమానపరచడానికి వదిలేసాడు, ముందే నువ్వు రిజెక్ట్ అవటానికి వదిలేసాడు ఆయన, ముందే నువ్వు హ్యూమిలేట్ అవటానికి వదిలేసాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. భయంకరమైన కఠిన పరిస్థితుల్లోంచి నువ్వు వస్తూ ఉంటే దేవుడు హీఈస్ బ్రింగింగ్ సమ్ విక్టరీ అవుట్ ఆఫ్ యువర్ ట్రామా. యువర్ ట్రయంఫ్ ఈస్ బీయింగ్ స్టెమ్డ్ అవుట్ ఆఫ్ యువర్ ట్రామా. నీ యొక్క విజయము నీ గాయములో నుంచి ఉత్పన్నం అవటానికి దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నువ్వెంత బాగా హట్ చేయబడతావో నువ్వంత గొప్ప విజయాన్ని చూస్తావు. దట్స్ హౌ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ డేవిడ్స్ లైఫ్. అబద్ధాలు నమ్మకండి, వాక్యము లేని అబద్ధాలు నమ్మద్దు.
ఇప్పుడు సాతాను ప్రపంచం అంతటి నమ్మించే అబద్ధం ఏంటి తెలుసు? నూతన నిబంధనలు దశంభాగం లేదని అబద్ధం. సేవకులు చెప్పటం విడ్డూరం, అభిషేకించబడిన వారు అట్లా మాట్లాడటం విడ్డూరం. ఎందుకంటే ఒక భయంకరమైన ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసేస్తాడు, ఒక మోసపూరితమైన ఒక ప్రణాళికను వాడు రూపించేశాడు. దాని ద్వారా చాలామంది ఆ మాటలకి లోనైపోయి దే ఆర్ మిస్సింగ్ ద కవెనెంట్ బ్లెస్సింగ్. నిబంధన ఆశీర్వాదమును, దేవునితో ఉన్న నిబంధన దీవెనకు దూరం అయిపోతున్నారు చాలామంది. సంబడి లైట్ టు యూ. మీ దశంభాగాలు మీరు ఇస్తే పాస్టర్లు తినేస్తారనో, మీ దశంభాగాలు ఇస్తే నూతన నిబంధనలు లేదనో, దశంభాగాలు పాత నిబంధనలు. హలో, సంబడి లైడ్. దేవుని మందిరంలో పరిచర్య చేస్తే నువ్వు అందరి దృష్టిలో చులకనైపోతావు. సంబడి లైడ్. ఎవరు అబద్ధం చెప్పారు నీకు? యేసుప్రభు చాలా త్వరలో రానై ఉన్నాడు. మీరందరూ నిజంగా సిద్ధంగా ఉన్నారా? కడబూరం రోగ్గానే ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ గాడ్. వి ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్. సో దే అండర్ ఎస్టిమేటెడ్ డేవిడ్. దావీదును వారు తక్కువ అంచనా వేశారని చెప్తున్నాను. దావీదు దగ్గరకు వచ్చి అంటున్నారు, అదిగో నీవు వచ్చిన ఎడల ఇచ్చాడు గుడ్డివారుడు కుంటివారు నిన్ను తోలువేతురని దావీదునకు వర్తమానం పంపిరి. నెక్స్ట్ మాట మీ బైబిల్లో ఉంది, వర్తమానం పంపిరన్న తర్వాత చాలు. సంబడి షౌట్ అయినను, బాలేదు, అయినను, నెవర్త్లెస్, అయినను. దావీదు ఏం చేశాడు? ముందుకెళ్ళాడు. ఎందుకు ముందుకెళ్ళాడు దావీదు? ఎందుకు ముందుకెళ్ళాడంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. బాగా వినాలి. మీ ముందు ఉన్న విజయములే మీ వెనక ఉన్న విజయముల కంటే గొప్పవై ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, నేను చాలా చూసొచ్చాను పాస్టర్ అబ్బా, అసలు ఆ రోజులు ఎంత బాగుండే. నిజమేనా? చాలామంది గుడ్ ఓల్డెన్ డేస్, దోస్ గుడ్ ఓల్డెన్ డేస్, ఆ పాత రోజులు ఎంత మంచి. సైకిల్ ఇస్తే వెళ్తారు ఇప్పుడు. ఆ కట్టెలపై పెట్టుకొని కూర్చొని దాన్ని ఏమంటారు? ఊదురుగొట్టం. నాకు తెలియక చిన్నప్పుడు లోపలికి లాగా నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మా మమ్మీతో సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళేవాడిని. అన్ని మీటింగ్లకి వెళ్ళేవాడిని, ఇంట్లో చిన్నవాడిని కదా. జయవరం అని ఒక ఊరుంది. పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి ఒంగోలులో దిగి ఒంగోలు నుంచి ఇంకో ప్యాసింజర్ ఎక్కాలి. ఎందుకంటే జయవరం అనే ఊరిలో ఈ ట్రైన్ ఆగదు, ఎక్స్ప్రెస్ ఆగదు. సో అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు జట్కాలో వెళ్ళాలి, గుర్రబండి. సో గుర్రబండి ఎక్కి మమ్మీతో పాటు నేను చాలా సంవత్సరాలు వెళ్ళా, ఒక 4-5 సంవత్సరాలు మీటింగ్స్కి. బాగా విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా పొద్దున్నే ఆ బయట పుల్లలు పోయి పెట్టి నీళ్లు కాస్తూ ఉండేవాళ్ళు. వంటలు దాని మీద చేస్తారు. నేను అది చూసి బాగా ఎగ్జైట్ అయిపోయి ఒక రోజున వెళ్ళి కూర్చొని అక్కడ ఊతున్నామని పట్టుకొని నేను కూడా ఊతాను. నేను ఇసిగిచ్చేసా. ఊదమని ఇచ్చింది. నేను ఎందుకంటే గట్టిగా ఊతుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆ బొగ్గులు లేకపోతే ఆ కట్టెలు ఇట్లాగా లిట్ అవుతున్నాయి. ఆ నిప్పులు ఇట్లాగా అంటుకుంటుంటే చాలా బాగుంది. ఇట్లా సరే నేను కూడా గట్టిగా ఊద్దామని ఆ ఊదటానికి అన్నా, ఇంకా అదే లాస్ట్ ఆ ఊరు వెళ్ళటం. నాకు అసలు అంత పట్టేసింది, అదంత లోపలికి వచ్చేసింది. గుడ్ ఓల్డెన్ డేస్ అవి మంచివే అప్పుడు, కానీ మరి శ్రేష్టమైనవి దేవుడిని కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు నీ గతమును గురించి మాట్లాడుతూ భవిష్యత్తును శపించుకోవద్దు. అస్సలు ఈ రోజులు బాగాలేదు పాస్టర్ గారు, అమ్మ ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పొద్దు. నేను సుఖముతో నెమ్మదితో నా దినములు వెళ్ళబుచ్చేదనని మాట్లాడు నీవు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉన్న 112వ కీర్తన ధ్యానం చేసి 112వ కీర్తన కన్ఫెస్ చేయి. అతడు దుర్వార్తకు జడియడు అన్నమాట, స్థిరముగా ఉంటాడన్నమాట. ప్రతికూల పరిస్థితుల మధ్య స్థిరముగా ఉండే వ్యక్తి 112వ కీర్తన అంత ఏ వచనాలు. హల్లెలూయా.
కమ్మన్న మాటలు అర్థమవుతున్నాయా? సో చాలామంది అనుకుంటారు, ఇప్పుడు దావీదు కూడా అనుకోవచ్చు, నేను సింహమును జయించా మామూలు విషయమా, నేను ఎలుగుబంటిని జయించాను మామూలు విషయమా, అమ్మో నేను గొలియాతును ఒక్క రాత కొడితే దెబ్బకు పడిపోయాడు మామూలు విషయమా. అంతేకాదు గొలియాతు మీద కెక్కి గొలియాతు ఖడ్గములు తీసుకొని గొలియాతు తలను తెగ నరికి చేత్తో పట్టుకొని వస్తూ ఉంటే సౌలుకి 1000 దావీదుకి 10,000 అంటే వాట్ ఏ సైట్ ఇట్ వాస్ టు సీ. ఎంత గొప్ప విజయములు చూసిన దావీదు, సౌలు ఖడ్గం నుంచి తప్పించుకున్న దావీదు ఇప్పుడు ఎదుట చూస్తూ ఉంటే ఈ పరిస్థితులు యెబూసీయులు ఇంకా ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ నిలబడి దావీదు, నా పాత విజయాలు గొప్పవి, నా పాత విజయాలు గొప్పవి కాదు, అలా అంటే కాదు, నీ గొప్ప విజయాలన్నీ నీ భవిష్యత్తులోనే ఉన్నవి. ఇప్పుడు దాకా నేను చాలా గొప్ప పనులు చేశాను నువ్వు అనుకుంటే 40 ఏళ్ళకి నీ జీవితం అయిపోద్ది, 50 ఏళ్ళకి నీ జీవితం అయిపోద్ది, ఇంకా వయసు అయిపోయింది అనుకుంటావు, 60 వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటావు. బాగా వినాలి, 90 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు అప్పుడు ఆరంభించాడు అబ్రహాముతో తన వాగ్దాన నెరవేర్పుని. యువర్ స్టిల్ ఎట్ ద బిగినింగ్. నేను అంటాను, అసలు ఇంకా దేవుడు చేయాలనుకున్నది ఇంకా నువ్వు చూడలేదు, ఇంకా నువ్వు ప్రవేశించాల. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచానో చెప్పాలి. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు ఇంకా గోచరం కాల. దే హావ్ నాట్ ఈవెన్ ఎంటర్డ్ ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్. మనుష్య హృదయంలోనికి ఇంకా అవి ప్రవేశించలేదంట. నేను ఇప్పుడు దాకా చాలా చూశాను అనుకుంటున్నావు, నువ్వు ఇంకా ఆరంభించలేదని నేను అంటున్నా. ఇంకా దేవుడు శ్రేష్టమైంది అంటే ఇప్పుడే ఇన్ని దీవెనలు చూశాను ఇంకా ఆరంభించలేదు అంటున్నావు ఏంటి పాస్టర్ గారు అంటే ఇంకా గొప్ప దీవెనలు చూడబోతూ ఉన్నావు. నువ్వు నమ్మాలి అంతే. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇప్పుడు దావీదు తన తోటి వారితో ఆ నీటి కాలువల పైకి ఎక్కి ఏం చేశాడు? యెబూసీల పట్టణానికి వెళ్ళిపోయాడు. దావీదును వారు అండర్ ఎస్టిమేట్ చేశారు, దావీదును వారు హ్యూమిలియేట్ చేశారు. అది దావీదు స్థలము. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. హల్లెలూయా. అంటే అది వాస్తవంగా దావీదు పురం, అది సియోను కోట, కానీ యెబూసీయులు వాడుతున్నారు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నీ కారు బయట లోకస్తులు వాడుతున్నారు, నీ ఆఫీస్ బయట వాళ్ళు కూర్చుంటున్నారు, నువ్వు కూర్చోవాల్సిన డెస్క్ అన్యులు కూర్చుంటున్నారు, నువ్వు అనుభవించాల్సిన ఆర్థిక సమృద్ధి అన్యులు అనుభవిస్తున్నారు. ఎవరు చెప్పారు మనం స్థలాలు కొనలేమని? ఎవరు చెప్పారు మీరు భూములు సంపాదించలేరని? ఎవరు చెప్పారు మీరు వ్యాపారాలు పెట్టలేరని? లోకం ఆ విధంగా చెప్తుండొచ్చు, అది లోకరీతిగా వాస్తవం అయి ఉండొచ్చు, కానీ నీ పక్షంలో ఉన్నవాడు సైన్యములకు అధిపతిగా యెహోవా అయి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే భూమి నాది అన్నాడు, అందున్న సంపూర్ణత యెహోవాది అన్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అసలు ముందు ధైర్యం చేస్తేగా మనమే ముందు అమ్మో మనం ఎక్కడలేండి పాస్టర్ గారు, మనం ఎక్కడ? చర్చిలోనే ముందు చీరలు కూర్చోమంటే వెనకాల కూర్చుంటారు వచ్చి. ఎందుకంటే మైనారిటీ మైండ్ సెట్, నేను వెనకాలే 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 వెనకాలే. ఎవరో ప్రభుత్వం వాళ్ళు కాదు మనకి ఇచ్చింది, మైనారిటీ మనం పెట్టుకున్నాం, మన మైండ్ సెట్ అది. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? ధైర్యం చేసి ముందుకెళ్ళాలి, దేవుడిని పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు చేయలేంటే ఏవి చేయలేవు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థనలో కనిపెట్టి కన్నీరు కార్చి నువ్వు అనుభవించవలసిన శత్రువులు అనుభవిస్తున్నారు. దావీదుపురముగా ఉండాల్సిన స్థలము యెబూసీయులు వచ్చి కూర్చున్నారు. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మీరు లేవాలి. దిస్ ఈజ్ అ వార్ఫేర్ మెసేజ్ ఐఎమ్ ప్రీచింగ్ టుడే. ఇది ఒక యుద్ధ పోరాటమును గుర్చిన వర్తమానం. ఇది నీకు సంబంధించినది ఆక్రమించుకుని నీ శత్రువులను క్రోలదోసే వర్తమానం ఇది. కమ్ ఆన్ హల్లెలూయా. సో దావీదు లేచి అక్కడికి వెళ్ళాడు. వర్స్ 8 8వ వచనం చూద్దాం. హతము చేయవారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదుకు హేయులైన చెప్పెను. అందును బట్టి గుడ్డివారును ఉన్నారు, అతని ఇంటికి రాలేడని సామెత పుట్టెను. చదవమా. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? కమ్ ఆన్ బిగ్గరగా హల్లెలూయా. David took the stronghold of Jerusalem and made it his capital city.
శత్రువులు స్వాధీనపరుచుకున్న స్థలాన్ని దావీదు స్వాధీనపరుచుకొని రాజనగరుగా దావీదు మార్చేశాడు. దావీదు శత్రువులున్న స్థలమునే తన ఇల్లు నిర్మించుకొని తన కొరకు ఒక నివాసం ఏర్పాటు చేసుకొని, ఎక్కడైతే గొప్ప పోరాటం జరిగిందో ఆ గొప్ప పోరాటమే దావీదు పురముగా మార్చబడింది. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు దేనితో పోరాడుతున్నావు నాకు తెలియదు. మీ బిడ్డల జీవితంతో పోరాడుతున్నావేమో, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో పోరాడుతున్నావేమో, లేకపోతే నీ వివాహ సంబంధాల విషయంలో పోరాడుతున్నావేమో, లేకపోతే నీ కుటుంబంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల విషయంలో చాలా పోరాటం. పాస్టర్ గారు, యూ డోంట్ నో ద ఫైట్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, యూ డోంట్ నో ద మెంటల్ స్ట్రెస్ ఐఎమ్ గోయింగ్ త్రూ, యూ డోంట్ నో ద డిప్రెషన్ ఆపరేషన్ దట్ ఐఎమ్ ఫేసింగ్ ఎవ్రీ డే. లిసన్ టు మీ. పాత నిబంధన దినాలలో యెబూసీయులను క్రిందకు దించడానికి, శత్రువులను క్రిందకు దించడానికి కొండ పైకి వెక్కి వారిని ముట్టడించాల్సింది. కానీ నూతన నిబంధనలో నువ్వు పైకెక్కి కాదు ముట్టడి వేసేది, పైనున్న వాటిని క్రిందకి లాగి నువ్వు ముట్టడి వేస్తావు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. 2 Corinthians chapter 10 verse 3. 2 Corinthians chapter 10 verse 3. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను. మీకు కనపడిందా మాట? చివరి మాట అందరం చెప్పండి, శరీర ప్రకారము యుద్ధము చేయము. మీ ప్రకటనలకు చెప్పండి, శరీర ప్రకారము యుద్ధము చేయము. మిమ్మల్ని అన్నోళ్ళందరినీ మీరు అంటా తిరుగుతూ ఉంటే మీ జీవితం 100 యూనోకు బతికినంత కాలం బతికినా సరిపోదు మీకు. శరీర ప్రకారం యుద్ధం. నన్ను అంట ఫోన్ నెంబర్ తీసుకుని చూద్దాం, ఈ రాత్రి మాట్లాడదాం. ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ దొరికినా చాలు. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తరాళ్ళు, ఆడియో మెసేజ్, నెక్స్ట్ బ్లాక్, సింగిల్ టిక్. నువ్వు ఎక్కడ అల్లాడిపోతూ ఉంటావు. ఎట్లాగని దులిపేస్తాను, నాకు కనపండి దులిపేస్తాను నేను. నీకు తెలిసిన వాళ్ళందరూ, వాళ్ళకి నీకు కామన్ ఫ్రెండ్స్ అందరితో రాయబారం పంపిస్తావు నువ్వు చాలా కోపంగా ఉన్నావని. మనము శరీరదారులమే నడుచుకున్నచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయం. ఎందుకని? వర్స్ 4 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూసారా? ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా, హల్లెలూయా. The weapons of our warfare are mighty through God to pulling down of strongholds. Come on, hallelujah. నూతన నిబంధనలను చేయాల్సిన పోరాటం తెలుసా? You need to pull it down. Pull down all the strongholds. Somebody shout, I am pulling it down. చెప్పాలి, I am pulling it down. నా పిల్లల మాట వింటలేదు, I am pulling it down. నా ఆర్థిక పరిస్థితి బాగా, I am pulling it down. నా వివాహ సంబంధాల సమస్యలు చాలా ఎక్కువ, I am pulling it down. Come on, hallelujah. ప్రతి ఏమన్నా తెలుగు బైబిల్లో ప్రతి దుర్గము, every stronghold, తరతరాలుగా వస్తున్న stronghold. Come on, you need to pull it down today. Amen. హల్లెలూయా. అది రాత్రంతా పడుతుందా? రాత్రంతా నువ్వు ప్రార్థన చేయాలైనా పర్లేదు, ఐ విల్ పుల్ ఇట్ డౌన్. ఉపవాసం ఉండాలైనా పర్లేదు, ఐ విల్ పుల్ ఇట్ డౌన్. నేను అన్ని భాషల్లో రాత్రంతా మాట్లాడుతూ కూర్చోాలైనా పర్లేదు, ఐ విల్ పుల్ ఇట్ డౌన్. నేను విత్తాలైనా పర్లేదు, ఐ విల్ పుల్ ఇట్ డౌన్. ఎట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ హియర్ టు పుల్ డౌన్ ఆల్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ దట్ ఆర్ ఇన్ మై హౌస్, మై ఫ్యామిలీ, ఇన్ మై బిజినెస్, ఇన్ మై ఫైనాన్సెస్. నా ఆర్థిక పరిస్థితి, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో, నా వివాహ జీవితంలో ఉన్న ప్రతి ఏమనుంది తెలుగు బైబిల్లో, దుర్గములను నేను పడద్రోస్తూ ఉన్నాను. Come on, hallelujah. Come on, do it like this. I am pulling it down. It's a faith activity. Come on, I am pulling it down. You need to pull it down. I need to pull it down. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఈ వచనాలను ఫస్ట్ సర్వీస్లో చూపించలా. ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఎవరు అడగండి, నిజంగా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ కదా, సెకండ్ సర్వీస్ పీపుల్ ఆర్ ద బెస్ట్. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ వచనం. ఇర్మియా గ్రంథం 51:53. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 51 verse 53. చదవమ్మా. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను, పాడు చేయవారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏ హల్లెలూయా అసలు బాలేదు. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా.
Even if Babylon reaches the sky and fortifies her lofty stronghold, I will send destroyers against her, declares the Lord. I am going to send some destroyers. నేను చెప్తున్నాను, బబులోను సామ్రాజ్యంలో ఆ దినములలో ఉన్న రాజులు దేవునికి వ్యతిరేకమైన వారు. పర్షియన్ కింగ్డమ్ ఉంది ఆ టైంలో. చాలా భయంకరమైన రాజులు, దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకమైన రాజులు. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కానీ వింటున్నారా, వారినే దేవుడు వాడుకొని దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఉన్నత దుర్గములన్నీ పడగొట్టినట్లు చేశాడు ఆయన. ఏదైతే నిన్ను ఓటమి పాలు చేసి నిన్ను ఓడించాలని సిద్ధపడిందో దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు నీ చర్చ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు సహాయం నీ బంధువుల దగ్గర నుంచి రాకపోవచ్చు, కొన్నిసార్లు సహాయము నీ స్నేహితుల దగ్గర నుంచి రాకపోవచ్చు, నీ ఫెయిత్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రాకపోవచ్చు, నీ చర్చ్ బిలీవర్స్ దగ్గర నుంచి రాకపోవచ్చు. నీ సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వంటే పడిన వాళ్ళ దగ్గర నుంచే నీ సహాయం వస్తుంది. నీకు వ్యతిరేకంగా ఉన్నవారే నీకు సహాయం చేయటం ఆరంభిస్తారు. కమాన్, హల్లెలూయా, సంబడి లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఉన్న రాజులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు, వారినే దేవుడు వాడుకొని దేవుని ప్రజలకు మేలు చేయనట్లుగా దేవుడు చేశాడు. దేవుడు ఐఎమ్ గోనా బ్రింగ్ ఇట్ డౌన్, సమస్తం నేను కింద దోసేస్తా. నీకు వ్యతిరేకంగా లేచిన సమస్తం అదే కదండి. బబులోను తన బలమైన ఉన్నత సముద్రంలో చేసుకుని ఆకాశంలోకి ఎక్కినాను, ఆకాశం అంత పైకి ఎక్కిన, పాడు చేయవారు నా ఎద్దు నుండి వచ్చి దాని మీద పడుతురు. Everything that has raised against you, it can be a person or it can be a system. చాలామంది ఎందుకు ఓడిపోతారో తెలుసా? ఇట్స్ అ సెల్ఫ్ డిఫీటింగ్ బిలీఫ్ సిస్టమ్. చాలామంది శత్రు బలాన్ని బట్టి అది ఓడిపోయేది. వారికి ఒక సెల్ఫ్ డిఫీటింగ్ బిలీఫ్ సిస్టమ్. నేనే గెలవలేనేమో, నేనే ఓడిపోతానేమో, నేనే చేయలేను. ఇందాక చెప్పా కదా, నేను అమ్మ మనకంత కష్టం లేని పాస్టర్, అమ్మ మనం ఎక్కడ చేస్తాలేని, అమ్మ మనకెక్కడైతుందండి, అమ్మ పాస్టర్ గారు అసలు మనం ఏంటండి. హలో, సెల్ఫ్ డిఫీటింగ్ బిలీఫ్ సిస్టమ్. మనం చేయలేం కరెక్టే, కానీ మనల్ని బలపరచు వాని ద్వారా సమస్తము చేయగలము. మనము చేయలేము కరెక్టే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. మనము చేయలేము కరెక్టే, కానీ నీ పక్షముగా ఉన్నవాడు బలవంతుడై ఉన్నాడు. ద ఎర్త్ అండ్ ఇట్స్ ఫుల్నెస్ దేర్ ఆఫ్ బిలాంగ్స్ టు గాడ్. భూమి అందున్న సంపూర్ణత యెహోవాదే. పర్వతముల మీద కదులుచున్న వేలాది పశువులు యెహోవాయే. వాక్యంలో ఉందా? ద క్యాటిల్ ఆన్ ద 1000 hill బిలాంగ్ టు ద లార్డ్. గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ మైన్. బంగారం నాది, వెండి నాది అన్నాడు ఆయన. హల్లెలూయా. కాకపోతే మనం వి డోంట్ బిలీవ్, నమ్మం. ఏదైతే నీ ఎదుట ఆటంకముగా పోరాటాన్ని కలిగించి అవమానపరిచి నేను అండర్ ఎస్టిమేట్ చేసి హ్యూమిలియేట్ చేసిన స్థలం ఉందే, అదే నీ రాజనగరుగా మార్చబడుతుంది. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ టెరిటరీస్. ఐ ప్రొఫెసై గాడ్ ఈజ్ షిఫ్టింగ్ టెరిటరీస్. కమ్ ఆన్, హల్లెలూయా. What was an enemy's territory is going to become your own homeland. ఒకప్పుడు శత్రువు స్థావరముగున్నది నీ సొంత నగరముగా మార్చబడుతుంది. ఒకప్పుడు నీ బిడ్డలను, నీ ఆర్థిక పరిస్థితిని శత్రువు స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దాని ఆధిపత్యం చేయబోతూ ఉన్నావు. ఐ ప్రొఫెసై షిఫ్ట్ ఇన్ టెరిటరీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సంథింగ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. వాగ్దానం చేశాడుగా, మీరు కట్టని ఇండ్లలోనూ నాటని తోటల్లోనూ మీరు ఉంటారని. దావీదు పైకి వెళ్ళి అట్లాగే ఉన్నాడు. మొత్తం ఎబూసీలు కట్టారు, దావీదు వెళ్ళున్నాడు. హల్లెలూయా. నీవు కట్టని ఇండ్లు, నాటని తోటలు అనుభవిస్తావు. నీవు వాక్యమే, వాక్యం మారదు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నాతోనే ఉంటే somebody shout, I am pulling it down. చెప్పాలి, I am pulling it down. నీ కుటుంబంలో అన్ఫర్గివ్నెస్, పుల్ ఇట్ డౌన్. నీ కుటుంబంలో ఉన్న సిన్ఫుల్ నేచర్, పుల్ ఇట్ డౌన్. దట్ ఇంప్యూరిటీ దట్ ఇస్ అగేన్స్ట్ గాడ్, పుల్ ఇట్ డౌన్. పుల్ డౌన్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు దావీదుకి ఎట్లాగా యెబూసీయులు నివసించే స్థలమును దావీదు పురముగా మార్చాడు. Come back to 2 Samuel chapter 5 verse 9 again. 2 Samuel chapter 5 verse 9. దావీదు
అందరూ లేచి నిలబడదాం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టి, నాకు చాలా బాగుంది అన్నమాట. అండ్ డేవిడ్ లివ్డ్ ఇన్ దట్ ప్లేస్. హీ వెంట్ బ్యాక్ అండ్ లివ్డ్ ఇన్ దట్ ప్లేస్. దానికి దావీదుపురం అని పేరు పెట్టిను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. వర్స్ 10 10వ వచనం. దావీదు, అందరం కలిసి దావీదు అంతకంతకు వర్ధిల్లి. అందరు చెప్పాలి, అంతకంతకు. నేను చేసినట్టు చేయండి, అంతకంతకు చెప్పాలి. ఎట్లాగా? అంతకంతకు. ఆర్ యు రెడీ ఫర్ దట్? అంతకంతకు. నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు నీవు. హల్లెలూయా. I prophesy some shift in this place. Hallelujah. God is bringing a shift. Hallelujah. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యముల అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో పుల్ ఇట్ డౌన్. పుల్ డౌన్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్. ఎట్లాగా? త్రూ ద వర్డ్, through prayer and through confession of faith. విశ్వాస ఒప్పుకోలు, ప్రార్థన, ఉపవాసము, దేవుని వాక్యముతో పుల్ డౌన్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్. నీవు ఇంతవరకు ఏ పరిస్థితి విషయమైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో వాటిని స్వాధీనం చేసుకోవటం నీవు చూస్తావు. ఎవరి హెడ్ బా. I want you to pray. Strengthen me, Lord, that I will be able to take possession of everything that you have promised to me and my children and my family. అమ్మా, నీవు అనుభవించవలసిన శత్రువులు అనుభవిస్తున్నారు, నువ్వు అనుభవించవలసిన లోకం అనుభవిస్తూ ఉంది. అది దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. దేవుడు నీ కొరకు, దేశం యొక్క ఉన్నత స్థలములు నీ కొరకు, భూమి యొక్క మంచి పదార్థములు నీ కొరకు. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. నువ్వు తక్కువ అంచనా వేయబడ్డావు, అవమానపరచబడ్డావు, కానీ నీ పక్షం ఉన్నవాడు బలమైన వాడు. నీ పైన ఉన్న అభిషేకము బలమైనది. డేవిడ్ వాజ్ అండర్ ఎస్టిమేటెడ్, డేవిడ్ వాజ్ హ్యూమిలియేటెడ్, కానీ దావీదు స్వాధీనపరుచుకున్నాడు. దావీదు పైన దేవుని అభిషేకం ఉన్నది. దిగులు పడదు. నువ్వు అనుభవించిన ప్రతికూల పరిస్థితుల గురించి నువ్వు దిగులు పడద్దు. నువ్వు అనుభవించిన ఆ యొక్క నెగిటివ్ సిచ్యువేషన్స్ గురించి దిగులు పడద్దు. చాలా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు, కన్నీటి పరిస్థితులు ఉండొచ్చు. అవన్నీ కూడా దేవుడు నీ భవిష్యత్తు గమ్యమునకు నీకు ఉపయోగకరంగా మారుస్తూ ఉన్నాడు. అనేక మంది కన్నీటిలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడిని వాడుకోబోతూ ఉన్నాడు. అనేకులు దుఃఖంలో ఉన్న వారిని రక్షించడానికి దేవుడిని వాడుకొనబోతూ ఉన్నాడు. ఒక నూతనమైన కార్యములు నీ ద్వారా జరిగించడానికి దేవుడు వాడుకొనబోతూ ఉన్నాడు. You're going to occupy new places through the help of the Holy Spirit. Hallelujah. Thank you, Lord. ప్రభువా, ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మాటలను మా హృదయంలో ఫలింపచేయండి. ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించినట్లు మీ కార్యం చేయండి. ఈ మాటలు మా హృదయంలో స్ట్రాంగ్గా నాటబడి మా ఎదుట ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని జయించుటకు, వాటిని స్వాధీనపరచుకున్నటకు మాకు శక్తిని దయచేయండి. వాక్యములో చెప్పబడిన ప్రతి సత్యమునకు మేము కట్టుబడి లోబడి దానిని అనుభవించటానికి, ఆ కార్యములు చూడటానికి మాకు కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you're blessed by the word, give Jesus some praise. Hallelujah, hallelujah, hallelujah.